చలి తీవ్రత పెరిగింది. పాడేరు ఏజెన్సీలో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. కరకులో 3 డిగ్రీలు, మినుములూరులో 5, పాడేరులో 7, చింతపల్లి 7.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విశాఖ నుంచి రాజు ఫోన్లలో మరింత సమాచారం అందిస్తారు. రాజు, మనం చూస్తున్నాం ఏపీలో అయితే చలి తీవ్రత పెరిగినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సోని. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా గంట ఉష్ణోగ్రతలు పడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాతావరణంలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో చలి కూడా తీవ్రత పెరిగింది. ఈ చలి తీవ్రత ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మరోవైపు అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే మొత్తం చలి మంచు దుప్పటైతే కప్పేస్తుందని చెప్పుకోవచ్చు. ఉదయం 10 గంటలు అవుతున్నా కూడా రోడ్డు మీద వాహనాలు తిరగడానికి అయితే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఒకవైపు పొగమంచు, మరోవైపు తీవ్రమైన చలి కూడా ప్రజలనైతే ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. ఎక్కువగా గిరిజన ప్రాంతాలు గిరిజన ప్రజలు ఉండేటువంటి ప్రాంతంలో ఉదయం వాళ్ళ జీవన విధానంలో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా పాఠశాలకు వెళ్ళేటువంటి చిన్నారులు కావచ్చు, ఉద్యోగాలకు వెళ్ళేటువంటి ఉద్యోగస్తులు, పొట్టకూటి కోసం పనుల కోసం బయటకు వెళ్ళేటువంటి చిరు వ్యాపారులు, ఇలా అందరూ కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చలి తీవ్రత గత 4 రోజులుగా కూడా చూసుకుంటే కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అరకు లోయలో 3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత అయితే నమోదవుతుంది. దాంతో పాటు పాడేరులో 7, చింతపల్లిలో 7.5 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే నమోదైంది. చింతపల్లి దగ్గరలో ఉన్నటువంటి లంబసింగి లో చూసుకుంటే ఇది ఎప్పుడు కూడా రాష్ట్రంలోనే అత్యధికంగా ఉన్నటువంటి పగటి ఉష్ణోగ్రత తక్కువగా నమోదవుతాయి. ఇక్కడ మరింత రికార్డు స్థాయిలో 2 డిగ్రీలు కూడా గత 2 రోజుల క్రితం అయితే 2 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా నమోదైన పరిస్థితి కనిపించింది. మరి ఇప్పుడు కూడా చూసుకుంటే మనం విజువల్స్ కూడా చూస్తే రోడ్డు మీద వెళ్తున్నటువంటి వాహనాలు లైట్లు వేసుకొని వెళ్తున్న పరిస్థితి. ఒక వాహనం వెనుక మరో వాహనం చాలా జాగ్రత్తగా వెళ్లాల్సిన పరిస్థితి అయితే అరకు ఏజెన్సీలో కనిపిస్తుంది. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో సాయంత్రం నుంచి ఉదయం వరకు కూడా అంటే రాత్రి సమయంలో ఘాట్ రోడ్ లో ప్రయాణాలు కూడా నిషేధించడం జరిగింది. అధికారులు అయితే ఇప్పటికే పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేసి రాత్రి సమయంలో ఘాట్ రోడ్ లో వాహనాలు ప్రయాణించకుండా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. చలి తీవ్రత ఎక్కువగా అవుతున్న నేపథ్యంలో వృద్ధులు చిన్నపిల్లలు కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తున్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వైద్య అధికారులు కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాజు.